ఓ రాజా విక్రమ! వందలాది రాజులు ప్రారంభించిన ఆ మహాయాత్రలో విధి తన చివరి అధ్యాయాన్ని రాయడానికి ముగ్గురు రాజులను మాత్రమే ఎన్నుకుంది. అనేక త్యాగాలకు సాక్ష్యమైన ఆ ముగ్గురు రాజులు దేవతలకే పవిత్రమైన సప్తమహర్షుల ఆశ్రమం ముందు వినయంగా నిలబడ్డారు. సప్తమహర్షుల చూపు వారి బలంపై కాదు, ధర్మం కోసం త్యాగం చేయగల వారి హృదయాలపై పడింది. ఆశీర్వచనం ముగిసిన వెంటనే యుగాలుగా మూసుకుపోయిన మహాపర్వతాలు నెమ్మదిగా తమ రహస్యాన్ని తెరచుకున్నాయి. అది ఒక లోయ కాదు, ప్రకృతి తన హృదయంలో దాచుకున్న స్వర్గపు రహస్యం. వారి నిజమైన పరీక్ష అక్కడే ప్రారంభమైంది. ఆ లోయలో ప్రతి అడుగు వారి అహంకారాన్ని కరిగిస్తూ వినయాన్ని మాత్రమే మిగిల్చింది. ప్రతి జలధార, ప్రతి గాలి, ప్రతి చెట్టు ఒకే దివ్యశక్తికి సాక్ష్యంగా నిలిచాయి. అక్కడ ప్రకృతి తన అందంతో మాత్రమే కాదు, తన నియమాలతో కూడా జీవించేది. ఆ ముగ్గురు రాజులు ముందుకు సాగుతున్నారు, కానీ కనిపించని రెండు కళ్ళు ప్రతి అడుగును గమనిస్తున్నాయి. ఆకాశంలో కమ్ముకున్న ఆ మహానీడ క్షణ క్షణానికి వారిపైకి చేరువవుతోంది. అది ఒక సాధారణ ఈక కాదు, ఆ లోయ సంరక్షకుడు తన ఉనికిని తెలియజేసిన తొలి సంకేతం. అకస్మాత్తుగా ప్రకృతి తన శ్వాసను బిగబట్టింది. ఏదో మహాశక్తి మేల్కొనబోతోంది. అంతలోనే ఆకాశమే చీలిపోయినట్టయింది. మహారెక్కలను విప్పుకొని ఆ లోయ సంరక్షకుడు ప్రత్యక్షమయ్యాడు. అది సాధారణ జీవి కాదు, ప్రకృతి తన శక్తినంతా ఒకే రూపంలో ఆవిష్కరించిన అద్భుతం. దాని గర్జనతో లోయ మొత్తం ప్రతిధ్వనించింది. ఆ క్షణం నుండి ధర్మ పరీక్ష ప్రారంభమైంది. ఒకవైపు విజయం పిలుస్తోంది, మరోవైపు ఆ విజయానికి అడ్డుగా మహా సంరక్షకుడు నిలిచాడు. ముగ్గురు రాజుల ముందు ఇప్పుడు రెండు మార్గాలే ఉన్నాయి: ధర్మంతో ముందుకు సాగడం లేదా బలంతో దారిని తెరవడం. రెక్కల సింహం కళ్లల్లో అతను కోపాన్ని చూడలేదు, కాపాడాలనే బాధ్యతను మాత్రమే చూశాడు. ఆ మహా సంరక్షకుడి చూపు ముగ్గురు రాజుల హృదయాలను చదువుతోంది, ధర్మాన్ని వెతుకుతోంది. తదుపరి క్షణం వారి జీవితాలను మాత్రమే కాదు, చరిత్రనే శాశ్వతంగా మార్చబోతోంది. రెక్కల సింహం ఒక్క దూకుడుతో భూమి కంపించింది. ముగ్గురు రాజులు చెదరిపోయారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కడు వేర్వేరు దారుల్లో పరుగెత్తారు. రెక్కల సింహం ప్రళయంలా దూసుకొచ్చింది. వెనుకడుగు వేయలేదు. భయాన్ని జయించిన క్షణమే ముగ్గురు రాజులు విధితో తమ చివరి పోరాటానికి సిద్ధమయ్యారు. అప్పుడే ఆ లోయ గుండెల్లో దాగి ఉన్న అసలు రహస్యం అతనికి కనిపించింది.
అడవుల మధ్య రెండు చిన్న రెక్కల సింహపు పిల్లలు అమాయకంగా ఆడుకుంటున్నాయి. ఆ క్షణంలోనే ఆ మహా సంరక్షకుడి కోపానికి అసలు కారణం అతనికి అర్థమైంది. అతని అడుగుల్లో భయం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. పిల్లలు కూడా శత్రువును కాదు, స్నేహితుల్నే గుర్తించాయి. ప్రేమ ముందు అడవి నియమాలకు, హింసకు చోటు లేదు. ఆ చిన్న చూపుల్లో అమాయకత్వం మాత్రమే కనిపించింది. ఒక స్పర్శతోనే మనసుల మధ్య విశ్వాసం పుట్టింది. ఆ పిల్లలు అతనితో కలిసి ఆనందంగా పరుగులు పెట్టాయి. దూరం నుండి ఆ దృశ్యాన్ని మిగిలిన రెండు రాజులు గమనిస్తున్నారు. కాని ప్రతి హృదయం ధర్మాన్ని ఒకే విధంగా చూడదు. చెట్ల నీడలో ఒక ప్రమాదకరమైన నిర్ణయం నిశ్శబ్దంగా పుట్టుకొచ్చింది. సంరక్షకుడు దూరంలో ఉన్నాడని చూసి వారిలో ఒకడు అవకాశాన్ని వెతికాడు. అతని చేతి ఈటె వైపు నెమ్మదిగా సాగింది. ఒకే దెబ్బతో ఈ పరీక్ష ముగుస్తుందని అతను భావించాడు. ఆ ఈటె గాలిని చీల్చుకుంటూ పిల్లల వైపు దూసుకెళ్ళింది. తదుపరి క్షణం ధర్మాన్ని పరీక్షించే నిజమైన నిర్ణయం మొదలైంది. ఆ ఈటె తన లక్ష్యాన్ని చేరిందా, లేక చరిత్రను మార్చే త్యాగం ఇప్పుడే ప్రారంభమైందా? ఈ లోయకు నిజమైన అధిపతి శక్తితో కాదు, ధర్మంతో పాలించే మహాసమ్రాట్. ఆ కళ్ళల్లో ప్రతిబింబించింది శత్రువు కాదు, తన ఆత్మను పరీక్షించే విధి. ఆయుధం చేతిలో ఉన్న అతని చూపు మాత్రం అమాయక ప్రాణాలపై నిలిచింది. తన పిల్లలకు ప్రమాదం అనిపించిన క్షణం ఆకాశమే సింహం గర్జనతో కంపించింది. మరణం ఎదురొచ్చిన నిరపరాధులను కాపాడటం అతని చివరి. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి రెండు చిన్న ప్రాణాలకు జీవితమిచ్చాడు. ఆ త్యాగాన్ని చూసిన మహాసంరక్షకుడి హృదయం తొలిసారి కరుణతో నిండిపోయింది. శత్రువుగా వచ్చిన మనిషి తన పిల్లల రక్షకుడిగా మారాడని అది గ్రహించింది. ఆ లోయ మొత్తం ఒక మహాత్యాగానికి సాక్షిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. త్యాగాన్ని చూడకుండా వారి చూపు మాత్రం దివ్య ధనస్సుపైనే నిలిచింది.
అహంకారంతో ముందుకొచ్చిన రాజు ఆ దివ్యశక్తిని తనదిగా చేసుకోవాలనుకున్నాడు. ధర్మాన్ని తిరస్కరించిన చేతులను దివ్యధనస్సే తిరస్కరించింది. లోభం విఫలమైన చోట వినయం మౌనంగా ముందుకొచ్చింది. సప్తమహర్షులు ప్రత్యక్షమయ్యారు. ధర్మతీర్పు ప్రారంభమైంది. త్యాగం చేసిన వీరుడి చుట్టూ దివ్యశక్తులు జీవాన్ని మేల్కొల్పసాగాయి. ఆ మహా ఆత్మకు స్వర్గద్వారాలే స్వాగతం పలికాయి. ఒక మనిషి త్యాగం 3 లోకాలలో వెలుగుగా విరాజిల్లింది. కరుణే పరమధర్మమని సంరక్షకుడు మౌనంగా సాక్ష్యమిచ్చాడు. త్యాగమే అతణ్ణి అమరుణ్ణి చేసింది. ధర్మమే అతణ్ణి దివ్యుడిగా మార్చింది. చివరికు దివ్యధనస్సు తన నిజమైన అధిపతిని స్వయంగా ఎన్నుకుంది. దివ్యధనస్సును ధరించిన క్షణం ప్రకృతి కూడా అతణ్ణి ధర్మరక్షకుడిగా అంగీకరించింది. ఆకాశాన్నే సాక్షిగా చేసుకుని దివ్యధనస్సు తన నిజమైన యజమానిని ప్రకటించింది. అతని చేతిలో ధనస్సు కాదు, యుగాల ధర్మ బాధ్యత నిలిచింది. సప్త మహర్షుల ఆశీస్సులతో ఒక కొత్త యుగానికి ద్వారం తెరచుకుంది. అప్పుడే స్వర్గాధిపతి ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు. దేవలోకాల మహావాహనం ఐరావతం కరుణతో అతణ్ణి పరిశీలించింది. స్వర్గ సింహాసనాధిపతి స్వయంగా అతని ముందు నిలిచాడు. దేవతల రాజు వచ్చిన మార్గమే దివ్యకాంతితో ప్రకాశించింది. ధర్మాన్ని గెలిచిన రాజుకి దేవలోకాలే వందనం చేశాయి. స్వర్గద్వారాలు తెరచుకున్నాయి. కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఆకాశమంతా దేవగణాలతో నిండిపోయింది. ధర్మ విజయం ఘోషించింది. సింహ సంరక్షకుడు కూడా ఆ మహాయాత్రకు నిశ్శబ్దంగా వీడ్కోలు పలికాడు. భూమి నుంచి స్వర్గం వరకు ధర్మానికి ఒకే మార్గం తెరుచుకుంది. ఆ రోజు నుంచి ఆ వీరుని గాగా యుగయుగాలకు అమరగాథగా నిలిచింది. ఆ త్యాగం వెలుగు తరతరాలకు ధర్మ మార్గాన్ని చూపుతూనే ఉంది. కథ ముగిసిందననుకున్నావా విక్రమా? అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది.
నిశ్శబ్దంగా కూర్చున్న విక్రముడు ప్రతి సంఘటనను తన మనసులో తూకం వేసుకున్నాడు. బేతాళుడు చిరునవ్వుతో అడిగాడు, ఇప్పుడు నీ తీర్పేమిటి విక్రమా? ధర్మం, త్యాగం, అర్హత వీటిలో గొప్పదేది? అదే ప్రశ్న. బేతాళ, నిజమైన విజయం బలంతో కాదు, దయ, త్యాగం, ధర్మంతో సాధించినదే శాశ్వత విజయం. ఓ రాజా విక్రమా, ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. కాని మరో ప్రశ్న ఇంకా కాలపు గర్భంలోనే ఉంది. 1000 ఏళ్లుగా ఎవ్వరూ ఛేదించలేని ఆ రహస్యం మన తదుపరి కథ.